హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు లీలాధర్ మండలోయి అనేటువంటి కవిగారు రచించినటువంటి తతారా వామీరో తతారా వామీరో అనేటువంటి కథని నేను మీకు చెప్పబోతున్నాను. ఇది 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ స్పర్శ్ భాగ్ 2 నుంచి తీయబడినటువంటి గద్యాంశలోని లెసన్ అన్నమాట. సో ఈ లెసన్ని రాసినటువంటి ఆయన కవిగారి పేరు లీలాధర్ మండలోయి. కవి పేరు లీలాధర్ మండలోయి. 1954 की जन्माष्टमी के दिन छिंदवाड़ा जिले के एक छोटे से गांव गुड़ी में जन्मे लीलाधर मंडलोई की शिक्षा दीक्षा भोपाल और रायपुर में हुई. 1954లో జన్మాష్టమి రోజు పుట్టినటువంటి లీలాధర్ మండలోయి అనేటువంటి కవి, ఈయన చిదవాడ అనేటువంటి జిల్లాలోని ఒక చిన్న విలేజ్ అయినటువంటి గుడి అనేటువంటి విలేజ్లో జన్మించారు. ఆయన విద్య పెరుగుదల అంతా కూడా భోపాల్లో ఉన్నటువంటి రాయ్పూర్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. प्रसारण की उच्च शिक्षा के लिए 1987 में कॉमनवेल्थ रिलेशंस ट्रस्ट लंदन की ओर से आमंत्रित किए गए. ఆయన రాయ్పూర్లో విద్యని అభ్యసించిన తర్వాత ప్రసారణ అంటే ప్రసార టీవీ రేడియో అవి ఉన్నాయి కదా, వాటిని ప్రసార సాధనాలని అంటారు. ప్రసారణకి ఉచ్చ శిక్ష, అలాంటి ప్రసారణ సాధనాలలో పనిచేయడానికి కావలసినటువంటి విద్యని అభ్యసించడానికి, ఉచ్చ శిక్ష అంటే ఉన్నత శిక్షని అభ్యసించడానికి 1987 అంటే 1987లో కామన్వెల్త్ రిలేషన్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర, లండన్లో ఉన్నటువంటి కామన్వెల్త్ రిలేషన్ ట్రస్ట్ అక్కడికి తను ఉన్నత విద్యని అభ్యసించడం కోసం 1987లో లండన్కి వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఈయన వెళ్ళారు. లండన్కి ఓసే ఆమంత్రిత్ కియే, ప్రసారణ సాధనాలలో పనిచేయడానికి కావలసిన ఉన్నత శిక్షను అనుభవించడం కోసం 1987లో లండన్ నుంచి కామన్వెల్త్ రిలేషన్ ట్రస్ట్ వాళ్ళు ఈయన్ని ఇన్వైట్ చేస్తే, ఆమంత్రిత్ అంటే ఇన్వైట్ చేయడము అంటే ఆహ్వానించడము, ఆయన్ని ఆహ్వానిస్తే వెళ్ళారు. इन दिनों प्रसार भारती दूरदर्शन के महानिदेशक का కార్యభార్ సంభాల్ రహే హై. ప్రస్తుతము ఆయన ఈ రోజుల్లో దూరదర్శన్ ప్రోగ్రాం మనకు తెలుసు కదా, దానిలోనూ ఆయన మహానివేదక కార్యభార్ సంభాల్ రహే హై. ఆయన మెయిన్ ఎడిటర్గా తను పని చేస్తున్నారన్నమాట. లీలాధర్ మండలోయి మూలతః కవి హై. ఈయన ముఖ్యంగా కవి అన్నమాట. उनकी कविताओं में छत्तीसगढ़ अंचल की बोली की मिठास और वहाँ के जनजीवन का सजीव चित्रण है. ఆయన రాసినటువంటి కవితల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషలో ఉన్నటువంటి తీపిదనము అంటే మధురమైనటువంటి ఆ భాష, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనజీవ అంటే ఆ ప్రాంతంలో జీవించినటువంటి జనాల యొక్క వాళ్ళ జీవిత విధానము సజీవంగా చిత్రించినట్లుగా ఆయన కవితల్లో ఉంటాయి అని అర్థం. अंडमान निकोबार द्वीप समूह की जनजातियों पर लिखा इसका गद्य अपने आप में एक समाज शास्त्रीय अध्ययन भी है. ఆయన అండమాన్ నికోబార్ ద్వీప సమూహ మీద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాల గురించి
ఆయన రాసినటువంటి ఈ గద్యాంశం ఏదైతే ఉందో దానిలో సమాజం యొక్క రీతి విధానం గురించి ఒక రకంగా నేర్చుకునే విధంగా ఉంది. అధ్యయన్ బీ హై, ఆయన నేర్చుకున్నది కూడా ఉంది. ఉన్కా కవి మన్ హీ వహ్ స్రోత్ హై जो उन्हें लोक कथा, लोकगीत, यात्रा, वृत्तांत, डायरी, मोड़िया, रिपोर्टर्स और आलोचना लेखन और की ओर ప్రవృత్తి కర్త హై. ఆయనలో ఉన్నటువంటి రచించేటువంటి స్వభావమైన కవి గుణము ఏదైతే ఉందో ఆ కవి గుణాన్ని బట్టి ఆయన కవి मन ही उनका कवि मन ही वह स्रोत है जो उन्हें लोक कथा. ఆయన మనసులో ఆయనకు ఉన్నటువంటి కవి గుణం ఏదైతే ఉందో అదే ఆస్కారమైంది దేనికి, లోక కథలు రాయడానికి, లోకగీతాలు రాయడానికి. అంటే జానపద కథలు, జానపద గీతాలు, ఏదైనా యాత్రలు చేసినప్పుడు ఆ యాత్రకు సంబంధించినటువంటి వృత్తాంతాలు, డైరీలు రాయాలన్నా, మీడియాలో చేయాలన్నా, రిపోర్టర్గా వర్క్ చేయాలన్నా, ఎన్ని రకాలుగా ఆలోచన లేఖన చేయాలన్నా ఇవన్నీ రాయడానికి తన ప్రవృత్తి అంటే తనలోనిటువంటి స్వభావము కారణమైంది అని చెప్తున్నారు. अपने रचना कार्य के लिए कई पुरस्कारों से सम्मानित मंडलोई की प्रमुख कृतियाँ है घर घर घूमा, रात बिरात, मगर एक आवाज़, देखा अंधेका और काला पानी. ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి కృతులు, రచన కార్యాలు. అంటే ఆయనకి పురస్కారాన్ని తెచ్చిపెట్టినటువంటి రచనలు అని అర్థం అన్నమాట. ప్రస్తుతము మనము పాఠ ప్రవేశ్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు కవి పరిచయం అయిపోయింది, పాఠ ప్రవేశ్ గురించి చెప్పుకుందాం. जो सभ्यता जितनी पुरानी है उनके बारे में उतने ही ज़्यादा किस्से कहानियाँ भी सुनने को मिलती है. మన సమాజము ఎంతో సభ్యతతో ఎన్నో ఆచారాలతో కొనసాగుతూ ఉన్నటువంటి సమాజం. అలానే ఏదైతే సభ్యత, ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయో, ఎంత పాతవిగా ఉన్నాయో అంతగా వాటి గురించి రకరకాల కథలు ప్రచలితంలో ఉన్నాయి. అంటే రకరకాల కథలు జనాలకి వినడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. అంటే రకరకాల కథల రూపంలో సభ్యత గురించి, సమాజం గురించి, మన యొక్క ఆచార వ్యవహారాల గురించి తెలియపరచబడుతూ ఉన్నాయి. సో అలాంటిదే ఒక విధమైనటువంటి ఆచార ప్రవృత్తిని బట్టి ఈ కథలో జరిగినటువంటి సంఘటనను మనకి కవి తెలియజేస్తున్నారు ఈ కథ ద్వారా. దాని నుంచి ఏం జరిగింది, తర్వాత వాళ్ళు ఎలా ఆ ఆచారాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు లేదా దాన్ని విడిచిపెట్టారు అనేది మీరు ఈ కథ ద్వారా తెలుసుకోబోతున్నారు. किस्से जरूरी नहीं कि सचमुच उस रूप में घटित हुए हो जिस रूप में हमें सुनने या पढ़ने को मिलते हैं. రాయబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఎగ్జాక్ట్గా జరిగిన విధంగానే రాయబడి ఉండాలని రూల్ లేదు. కొంచెం మార్పు చేర్పులు చేసి రాయబడి ఉండుండొచ్చు. इतना ज़रूर है कि इन किस्सों में कोई ना कोई संदेश या सीख निहित होती है. కానీ ఒక్క విషయము ఖచ్చితంగా చెప్పచ్చు, ఇలా రాయబడినటువంటి వాటిల్లో యాజ్ ఇట్ ఈజ్గా రాయబడి ఉండకపోయినా మార్పు చేర్పులు జరిగినప్పటికీ ఒక మెసేజ్ అయితే మనం ఖచ్చితంగా ఈ రాయబడినటువంటి సందేశాల ద్వారా మనం పొందుకుంటాము. अंडमान निकोबार द्वीप समूह में भी तमाम तरह के किस्से मशहूर है. మన ప్రాంతంలో ఏ విధంగా ఆచార వ్యవహారాలు ఉన్నాయో అదే విధంగానే అండమాన్ ద్వీప సమూహం, నికోబార్ ఐలాండ్స్, అండమాన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ ఐలాండ్స్ ఏరియాలో కూడా కొన్ని రకాలైనటువంటి కథలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి.
దేనిని బట్టి ఈ కథలు ప్రసిద్ధి చెంది ఉన్నాయో తెలుసుకుందాం. इनमें से कुछ को లీలాధర్ మండలోయి నే ఫిర్ సే లిఖా హై. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఫేమస్ అయి ఉన్నప్పటికీ లీలాధర్ మండలోయి గారు ఏం చేశారంటే వాటిల్లోంచి కొన్నిటిని మనకి మళ్ళీ తిరిగి రాశారు. प्रस्तुत पाठ ततारा वामीरो कथा इसी द्वीप समूह के एक छोटे से द्वीप पर కేంద్రిత है. ప్రస్తుతము మనం చెప్పుకోబోతున్నటువంటి కథ అయినటువంటి తతారా వామీరో అనే ఈ కథ ఈ ద్వీప సమూహానికి సంబంధించిన ఒక చిన్న ద్వీప సమూహంలో జరిగినటువంటి సంఘటన అన్నమాట. उक्त द्वीप में विद्वेष गहरी जड़े జమా చుకా థా. ఈ యొక్క ద్వీపాలలో భయంకరమైనటువంటి ద్వేషము జనాలలో ఏర్పడి ఉంది. उस विद्वेष को जड़ मूल से उखाड़ने के लिए एक युगल को ఆత్మ బలిదాన్ దేనా పడా థా. ఆ జనాలలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి ఆ ఈర్ష ద్వేషాన్ని, ఆ యొక్క దురాచారాన్ని తొలగించడం కోసం ఒకరు బలిదానం అంటే బలిగా అర్పింపబడవలసి వచ్చింది అని అర్థం. ఉసి యుగల్కే బలిదాన్ కి కథ యహా బయాన్ కీ గయి హై. ఆ బలిదానం చేయబడినటువంటి వ్యక్తి గురించే ఈ కథ రాయబడింది. ప్రేమ్ సబ్కో జోడ్తా హై ఔర్ ఘృణ దూరీ బడాతీ హై. ఎవరిలో అయినా ప్రేమ అనేది ఉంటే ఆ ప్రేమ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. అదే ఘృణ అంటే ద్వేషం, ప్రేమకి ఆపోజిట్, వ్యతిరేక ఉల్టే శబ్ద. వ్యతిరేకం ఏదైతే ఉందో ద్వేషము, అది అందరినీ దూరం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇస్సే భలా కౌన్ ఇన్కార్ కర్ సక్తా హై. ఈ మాట విషయంలో ఎవరైనా కానీ కాదు అని అనే ప్రసక్తే లేదు. इसीलिए जो समाज के लिए अपने प्रेम का अपने जीवन तक का बलिदान करता है, समाज उसे न केवल याद रखता है बल्कि उसके बलिदान को व्यर्थ नहीं जाने देता. అందుకనే సమాజంలో ఎవరైనా ఆ సమాజం కోసం తమ ప్రేమని, తన జీవితాన్ని బలిగా అర్పించారంటే అలాంటి వారి గురించి సమాజము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళు ఎందుకు బలిగా అర్పింపబడ్డారనేది ఆ విషయాన్ని వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. బల్కి ఉస్కే బలిదాన్ కో వ్యర్థ నహీ జానే దేగా. అంతేకాకుండా వాళ్ళ బలిదానాన్ని వ్యర్థంగా పోనీయరనమాట. ఏ విధంగా అయితే మన సైనికులు బార్డర్లో మన కోసము అనేక మార్లు రకరకాల సంఘటనలో సైనికులు బలిదానం చేసినప్పుడు వాళ్ళ యొక్క బలిని మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటాము. అలానే ఆగస్ట్ 15కి మన 26 జనవరికి మన యొక్క స్వాతంత్రం కోసం ప్రాణాలను విడిచినటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని ఎలా గుర్తు చేసుకుంటూ ఉంటామో అట్లానే ఎదుటివారి కోసం, సమాజం కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి వాళ్ళ యొక్క బలిదానాన్ని ఖచ్చితంగా ఎవరైనా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. ఇస్ युगल को आज भी उस द्वीप के निवासी गर्व और श्रद्धा के साथ याद रखते हैं. ఇప్పటికీ కూడా నికోబార్లో నివసించేటువంటి వాళ్ళు గర్వంగా, ఎంతో శ్రద్ధగా ఆ బలిదానం చేయబడినటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రేమని, ఆ వ్యక్తి గురించి ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు.